హాయ్, చూస్తున్నాను. ఎందుకో సాటర్డే నుంచే నిజమైన బిగ్ బాస్ అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఏదో ఫేక్ బిగ్ బాస్ నడిచింది అనిపించింది. సాటర్డే నుంచి నాగార్జున గారు కానీ ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ బిగ్ బాస్ అనిపిస్తున్నారు. యాక్చువల్ గా నిన్న నైట్ ఇది వచ్చింది అప్డేట్ మనకి. కాకపోతే ఎందుకు వచ్చింది కర్మరా బాబు, ప్రోమోలు కానీ ఇవన్నీ చూసి నమ్మకూడదు అని చెప్పి లైవ్ చూస్తాను ఈ రోజు. సో అంటే ఏదో గొడవ జరుగుతున్నా మళ్ళీ, లేకపోతే ఇంత ముందు గొడవతో ఇప్పుడు నామినేట్ చేస్తున్నా డౌట్ వచ్చింది నాకు. స్టిల్ మళ్ళీ ఈ రోజు వాళ్ళిద్దరు గొడవ జరిగింది. నేనేమంటానంటే పవన్ గారికి అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక పక్క ఏదైనా పాయింట్ జరిగినప్పుడు దాన్ని వినాల్సిన బాధ్యత రీతుది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు బాండింగ్ లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా అది ఫ్రెండ్షిప్ అవచ్చు వాట్ ఎవర్, వినాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ పర్సన్ పవన్ దగ్గర రీతు దగ్గర ఏమైపోతుందంటే పవన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నప్పుడు రీతు వినట్లేదు. రీతు వినడానికి ట్రై చేస్తే ఏమవుతుంది అంటే తనలో ఉన్న ఎమోషన్ తగ్గిపోయి గొడవలు ఆగిపోతాయి. ఈమె ఎంతసేపు గయ్యమంటది, వినదు. ఈమె తప్పు ఉండదు, అలానే పైన తప్పు ఉండదు. వినకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. సో మీరు కూడా నిజ జీవితంలో ఎవరు కూడా ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు వినండి. నేను అది చూడలేదండి, ఎపిసోడ్ చూడాలి. చేశారు కానీ నేను చెప్పను. ఇది బాగుంది. యాక్చువల్ గా ఇమానుయల్ గారు ఇప్పుడు కాదు ఎప్పుడు వచ్చినా సరే ఆయన మళ్ళీ ఖచ్చితంగా విన్ అవుతారు. ఆయన ఎలిమినేట్ అవరు. అలా అయితే మాత్రం చెప్తున్నా, సీరియస్ చెప్తా. పక్క రోజు నుంచి నేనైతే బిగ్ బాస్ చూడడం మానేస్తా. ఇంకా అంతకంటే దరిద్రం అయితే ఉండదు. ఫేక్ అర్థమవుతుందా? కొంతవరకు ఫేక్ అయితే ఓకే, పర్లేదు. ఇంకా అంతకు మించి అంటే ఎవడు తీసుకోలేడు. శ్రీజ గారు నువ్వు వెళ్ళినప్పుడే ఒక రేంజ్, ఇంక ఇమానుయల్ గారు వెళ్తే మామూలుగా ఉండదండి. ఇదే చెప్తున్నాను, బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ పెట్టుకోలేరు. అది తనుజక్క పాపం కెప్టెన్ అయ్యిందనే గాని తిడుతూనే ఉన్నారయ్యా స్వామి. పాపం నిజం చెప్తున్నాను, తిడుతూనే ఉన్నారు. ఆ కెప్టెన్ ఈ వీక్ ఒక నెక్స్ట్ వీక్ అయినా బాగుండేదేమో అనిపించింది నాకు. సంతోషం కాసేపు కూడా లేకుండా పోతుంది ఆమెకి. అంటే కావాలని తిట్టట్లేదు ఎవరు కూడా, ఆమె చేస్తున్నదే తిడుతున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ పవర్ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న తప్పే ఒక పాయింట్. నెక్స్ట్ ఎవరు సపోర్ట్ చేయట్లేదంట హౌస్ లో. ఎంత కామెడీ అండి అది. చూస్తే కళ్ళు మన కాకులు ఎత్తుకెళ్ళిపోయినాయి, ఆమెకి ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాయి. పాప మనకైతే ఎత్తుకెళ్ళలేదు కాబట్టి తప్పు. అది సపోర్ట్ చేయట్లేదు అనమాట, చాలా పెద్ద తప్పు. తనుజ గారికి చాలా మంది సపోర్ట్ చేశారు. ఆ విషయం మీద నాకు కొంచెం కోపం వచ్చింది నిజంగా. నాకు కూడా ఏంద్రా బాబు ఇవి ఇట్లా చెప్తుందని. మనకేంలే, నాగార్జున గారికి వచ్చింది. అక్కడ ఆడియన్స్ చెప్పారనమాట షిప్ పెట్టాలా వద్దన్న విషయంలో. ఆడియన్స్ వచ్చి అందరూ 100% రాంగ్ అని తనుజ గారు చెప్పగానే టక్కుమంటే కళ్యాణ్ గారు తీసి పెట్టేసింది. చాకచత్యం. అర్థమవుతుంది, అక్కడ అర్థం చేసుకోవాలి మీరు తనుజ గేమ్ ఏంటనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సో ఇంకా టాస్క్ విషయంలో కెప్టెన్ అయింది కదా, అక్కడ నేను కొంచెం సీరియస్ గానే ఆడింది, ఎఫర్ట్స్ అయితే పెట్టింది. కానీ అక్కడ కూడా సంజనా గారే కదా సపోర్ట్ చేశారు. ఆ విషయం నాకు మర్చిపోయిందా? తీసుకొని వచ్చి తనుజ పెట్టుంటే దిగిపోతుంది, అయిపోద్ది కదా, కత్తెన దిగిపోద్ది కదా. తీసుకెళ్ళి ఎంతో ఇష్టమైన నిఖిల్ కి సపోర్ట్ చేస్తాను, నిఖిల్ కే పెట్టింది తీసుకెళ్ళి. ఫోన్లో పాప ఆడపిల్లలు ఆడతారు, కొంచెం గెలవాలి అని చెప్పి సపోర్ట్ చేసింది. కానీ సావుననే చెప్పచ్చు కదా. ఆబ్వియస్లీ అక్కడే సపోర్ట్ చేయాలి కదా. అక్కడ కూడా తనుజ గారు నచ్చలేదు నాకు. ఇంక ఏ విషయం మాట్లాడుతానులే చెప్పండి. నేను మళ్ళీ ఇమానుయల్ గారితో నువ్వు నా ఫ్రెండ్ వచ్చి నేను ఈ ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు అంటాను. మా గొడవ 100 వస్తాయమ్మా గొడవలు. ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు, ఇవన్నీ ఏందమ్మా మాటలు. నా గురించి మాట్లాడద్దు, మీ మీద కోపం ఉంది ఏదో చెప్పండి కాసేపు. ఇలాంటి మాటలు వదిలేయకూడదు కదా. కానీ ఈ మొత్తం సినారీలో పాపం ఒక దగ్గర మళ్ళీ నచ్చింది నాకు ఆమె. ఎక్కడ అంటే నేను గౌరవ్ గారు మన దివ్య గారు ఉన్నప్పుడు పవర్ యూజ్ చేస్తా ఉన్నప్పుడు బర్ని గారు ఇలా చేసేస్తారనమాట. చేస్తుందా లేదని. సో అక్కడ సేవ్ చేసింది పాపం, ఆడియన్స్ పోలని చెప్పేసింది కాబట్టి అక్కడ కొంచెం మళ్ళీ తనుజ గారు కొంచెం నా హార్ట్ గెలుచుకున్నారు. అది వేరే లెవెల్ ఉండేది ఇంకా బిగ్ బాస్. సో తను నిన్న చేసింది కరెక్ట్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే కంపేర్ టు తను ఎన్ని ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా మాట్లాడుకుని సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి. స్టిల్ తనైతే నేను హెల్ప్ చేయడం నాకు బాగా అనిపించింది. మేబీ అది బర్నీ గారి కోసం చేస్తుండొచ్చు, దివ్య కోసం చేస్తుండొచ్చు. గుడ్ డెసిషన్ తనుజ, నాకు ఆ విషయంలో నచ్చింది. ఐ థింక్ నేను ట్విస్ట్ అనుకుంటున్నాను, ఖచ్చితంగా సంజన వాళ్ళ ఫ్యామిలీని దింపుతారు అనుకుంటున్నా బిగ్ బాస్. ఐ థింక్ ఎందుకంటే ఇంత కష్టపడి ఆడింది చిన్న పాప. సో బిగ్ బాస్ మరీ అంత క్రూరంగా ఉండరేమో అనిపిస్తుంది. సో అది ట్విస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. అలాగే ట్విస్ట్ లేకుండా ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. కానీ అలా అని చెప్పి సంజన గారు అయితే వెళ్ళరండి. సంజన గారు వెళ్ళరు ఈ వీక్. దివ్య గారు అనుకుంటున్నాను మా అమ్మాయి గేమ్ బాగా ఆడుతుంది, కానీ అమ్మాయిని పంపించే ఛాన్సులు ఉన్నాయి. అది రీతు గారిని ఎలాగో సేవ్ చేసేసింది తనుజ గారు.
నామినేట్ చేసినా కూడా సేవ్ చేసేసింది. సో రీతు ఉండదు. సో అట్లా ఆయన ఈ మధ్య ఆడుతున్నాడు. ముందు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ బాండింగ్ వదులుకోండి అయ్యా బర్నీ గారు. ఏమన్నా బాండింగ్ ఉంటే బయట పెట్టుకోండి. ఆడ పెట్టుకున్న వాళ్ళని ట్రూగా ఉండట్లే మీతో. దివ్య గారు ట్రూగా ఉంటారు మీతో, మీరు ఆమెను పట్టించుకోరు. తీసుకెళ్ళ కూతురే కూతురు అంటారు. ఆవేమో మీకు దెబ్బ మీద దెబ్బ. అవసరమా మీకు? అబ్బా వదిలేసేయండి. ఫ్లట్టింగ్ ఏం కాదు పాప, మాకు ఇష్టం అంట. ఎప్పటి నుంచి చెప్పిందని నాకు తెలియదులే. మనం చూసినంత ప్రకారం అయితే నిజమని చెప్తున్నారు చాలా మంది. కాబట్టి తప్పలేదు తన ఎగ్జైట్మెంట్ అది. కానీ గెలిస్తే తీసుకెళ్తాను బైక్ రైడ్. పాప ఈ అమ్మాయి గెలవదు పాప, అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది నాకు. ఆయన చిన్నగా బ్లష్ అవుతలేదు, నేను ఇప్పుడే చూసా అంత బ్లషింగ్. ఈ సినిమాలో కూడా ఇప్పుడు చూడాలి అంత బ్లషింగ్. అలా ఏం లేదండి, నేను పొగిడాను ఒకసారి. కాలు బాగున్నాయి అవి చెప్పండి. కాలు బాగున్నాయి పొగిడానండి నిజంగానే. అంటే నా కాలుతో కంపేర్ చేసుకుని వాళ్ళ కాలు బాగున్నాయి పొగిడా అంతే. ఆల్వే దేశం మొత్తం మీద బాగున్నాయి అయితే పొగడలేదు నేను. సో అట్లా సేఫ్ అని నాకు ఎక్కడ ఎవరు కనిపించట్లేదు ప్రెసెంట్. సీరియస్లీ టు బి ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా, సేఫ్ ఎవరు కాదు. బాగానే ఆడుతున్నారు, అందరు బాగానే ఆడుతున్నారు. ఇప్పటి నుంచి వచ్చే ఎలిమినేషన్ హైలైట్ అయితే మనకి. ఇప్పటి వరకు అసలు పెద్ద విషయం కాదు, ప్రతి ఒక్కరు చెప్పేసే వాళ్ళు. ఇప్పటి నుంచి చెప్పగలిగిన వాళ్ళు హైలైట్ అనమాట. సుమన్ గారు ఏముందిలేండి, కామెడీ చేస్తున్నారు. మొన్న కామెడీ ఏంటి తెలుసా, మొన్న ఇది తనుజ గారు సరే సుమన్ శెట్టి గారికి ఏమే చూశారు పాపం. ఈయనకి సపోర్ట్ చేసింది ఓకే. ఆయనే ఉన్నాడు కదా, ఆయన ఫస్ట్ పెట్టలా. ఆమె పెట్టిన సంజన గారు మనోడే నెల ఫస్ట్ నేనే పెట్టాను, ఆయన చూసావా ఆమెకి ఇచ్చారంట. ఏందన్నా ఇది? చూసి మాట్లాడుకున్నా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అసలు ఫస్ట్ లో పెట్టారు మీ వాళ్ళందరూ, ఇప్పుడు మీరు ఇట్లా కానీ చేస్తే కష్టం. కామే పేరు మీరు చూసారా? సుమన్ శెట్టి గారిని మాత్రం అడగట్లేదు ఎందుకని? నాగార్జున గారు ఆయన కూడా లేపి అడుగుండొచ్చు కదా. అందుకు దివ్య కూడా ఫైట్ చేసింది కదా, మరి వై తనుజ గారిని ఎందుకు అడిగారు లేపి? దివ్య గారు కూడా ఫైట్ చేశారు కళ్యాణ్ గారితో, దివ్యాని ఎందుకు అంత సీరియస్ గా అడగలేదు? నాకు అది కూడా కొంచెం ఏమంటారు అనిపించింది, అడుగుంటే బాగుండేది అనిపించింది. ఇమానుల్ గారు, సుమన్ శెట్టి గారు ఉండొచ్చు, డిమోన్ పవన్ గానీ లేదా కళ్యాణ్. ఎస్, 4th ప్లేస్ ఎవరు ఉంటారులేండి. ఇంకా ఈయన తనుజ ఉంటది కదా, ఉండకపోతే బాగోదు. టాప్ 5 లో లేకపోతే టాప్ లో వేస్తారు అన్నపూర్ణ స్టూడియోస్ కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. సో అట్లా అండి. కళ్యాణ్ గారు, సుమన్ శెట్టి గారు. మీరు అడిగిన క్వశ్చన్ కి